శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది, అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాసుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరములు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాసుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాల్ని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క
వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నోటి వరకు వచ్చి తినే యోగం లేకుండా పోవడం, అదేవిధంగా ఆల్మోస్ట్ బిల్ పాస్ అయిపోయింది, రేపొద్దున డబ్బులు పడిపోతాయి అన్నప్పుడు ఏదో ఒక మెలిక వల్ల ఆగిపోవడం, ఇంత కష్టపడ్డాను ఏమిటిది ఇలా ఆగిపోయింది అనేటువంటి విషయం రావడం జరుగుతుంది. కావున ఈ సమయం, గ్రహణం జరిగేటువంటి సమయం మీకు అద్భుతంగా ఆయుధంగా ఉపయోగించుకోండి. కేవలం శ్రీచక్ర సాధన కానీ లేదా లలితాదేవి ఆరాధన కానీ చెయ్యండి. కుంభరాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయి తలకి గోడకేసి కొట్టేసుకుందామా అంత ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ గ్రహణంలో కుంభరాశి వారికి రవి, కుజుడు, అదేవిధంగా చంద్రుడు, బుధుడు, కేతు వీటి యొక్క మార్పులు అనేటువంటి చికాకులు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో శ్రీమాత్రే నమః అని కానీ లలితాదేవి నమః అని కానీ జపిస్తూ ఉండడం వల్ల మీరు తర్వాత వచ్చేటువంటి ప్రమాదాన్ని తట్టుకుని ఆ సమస్యను మీరు చాకచక్యంగా మీ వైపుకు మలుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. కుంభరాశి వారు గ్రహణ సమయంలో ఖచ్చితంగా నియమం పాటించి మంత్రోచ్చారణ ఏదన్నా తీసుకున్నట్లయితే కనుక దాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. వచ్చేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఆపగలుగుతారు. ఎప్పటి వరకు ఆర్థికంగా ఎంత నలిగి ఉన్నారో దానికి రెండింతలు నలిగేటువంటి అవకాశం గ్రహణం తర్వాత కనబడుతుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కనుక గ్రహణ సమయం అనేటువంటిది కుంభరాశి వారికి మంచి అవకాశం కలగజేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి వ్యవస్థని కలగజేస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భుజించేటువంటి ఘన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని 5 గంటల్లోగానే పూర్తి చేయండి. 5 గంటల 18 నిమిషాల నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఘన పదార్థాలు తీసుకోకండి. కేవలం లిక్విడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. దీనివల్ల కుంభరాశిలో పుట్టేటువంటి శిశువులు లేదా ప్రసవానికి ఉన్నటువంటి తల్లులు ఇరువురు క్షేమదాయకంగా ఉంటారు. గ్రహణ సమయం అనేటువంటిది కుంభరాశిలో ఆడవారికి, గర్భిణీ స్త్రీలకు మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం లభిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశిలో వారు ఈ యొక్క గ్రహణ సమయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం తగ్గి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఈ గ్రహణ సమయం అనేది ఒక అద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది. లలితా హోమాన్ని జరిపించుకోండి. ఈ యొక్క లలితా హోమం జరిపించడం వల్ల రాజకీయంలో వినూత్నమైన మార్పు జరిగి మీకు ఒక పదవి అనేటువంటిది కట్టిపెట్టడం జరుగుతుంది.